హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ప్లీజ్ అండి కొంచెం ఇగ్నోర్ చేయండి. నా వాయిస్ హెల్త్ బాగాలేదు, అందుకనే వాయిస్ కొంచెం చేంజ్ అయింది క్లైమేట్ వల్ల. అందుకనే వీడియోస్ కూడా పెట్టడం లేట్ అవుతుంది. ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది హెల్త్ నాకు ఈ మధ్య. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువైనా. ఈ క్లైమేట్ నాకు అస్సలు పడదు. ఇది ఎర్లీ మార్నింగ్ 5 అనమాట నిద్ర లేచాను. ఇంకా ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవాలని మార్నింగే 5కి లేచి ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసుకొని ఇంటి ముందర ముగ్గు పెట్టేసి విధంగా అయితే పూజ చేసుకున్నాను. సుబ్రహ్మణ్య స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టం అండి. ఇంకా అదే పెట్టి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా వీళ్ళకి స్కూల్ ఉంది కాబట్టి ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేశాను. లంచ్ కూడా ప్రిపేర్ చేసి వీళ్ళకి ఇచ్చేసాను. ఇంకా వీళ్ళైతే స్కూల్కి స్టార్ట్ అయిపోయినారు. ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే రెడీ అయిపోయాను. ఈ శారీ అయితే కట్టుకున్నాను గుడికి వెళ్దాము అనేసని. ఎందుకో అండి గుడికి వెళ్ళాలనిపించింది. ఇంకా అదే మోహనాకి చెప్పాను, సరేలే వెళ్ళేసిరా అని చెప్పాడు. ఇంక ఇప్పుడు గుడికి అయితే వచ్చాను. ఇది మా ఇంటి పక్కనే ఉంటుందండి. చాలా వీడియోస్లో నేను చూపించాను. దర్శనం అయితే చేసుకొని కొంతసేపు అలా కూర్చున్నాను. ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వస్తే ఆ ఫీలే వేరే కదండి. చాలా ప్రశాంతంగా మనసుకి రిలాక్స్గా ఉంటుంది కదా. రోజు రావాలంటుంది గుడికైతే, కానీ ఎక్కడ చెప్పండి కుదరదు మనకి బిజీ లైఫ్లో. ఇంకా గుడి నుంచి ఇంటికొచ్చే దారిలో ఇక్కడ టేబుల్స్ అయితే అమ్ముతున్నారండి. రోడ్ సైడ్ అనమాట. ఇవైతే నాకు భలే నచ్చాయి. నేను ఇంట్లో కూడా ఒకటి కావాలి అనేసని వెతుకుతూ ఉన్నాను. ఈ మోడల్‌లో అనమాట. ఎగ్జాక్ట్‌గా నేను ఎలా అనుకున్నానో ఇంచుమించు అలానే ఉంది. ఇంకా అది నచ్చి మోహనాకి కాల్ చేశాను. ఇక్కడ ఒక టేబుల్ చూసాను, నాకు కొనిద్దురా మోహన అని. ఇంక సరే మోహన వచ్చాడు. ఇంకా రేట్ మాట్లాడి తీసుకుందాము అని. ఇంక అక్కడే చెరుకు రసం అయితే అమ్ముతా ఉన్నారు. ఇంకా చెరుకు రసం అయితే తాగాము నేను మోహన. ఇంక పక్కనుండే అబ్బాయి వచ్చి తను తులసి అండి, మాకు మరిది, మోహనాకి తమ్ముడనమాట, మా రిలేటివ్స్ తను. ఇంకిక్కడ ఆ టేబుల్స్తో పాటు కొన్ని టేబుల్స్ అయితే తెచ్చిపెట్టున్నారు. కంప్యూటర్ డ్రా ఒకటి, డ్రెస్సింగ్ టేబుల్, బెడ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మంచాలు ఇవన్నీ ఉన్నాయి. ఆ రోజు స్టాక్ పెట్టుకున్నారు రోడ్ సైడ్ అనమాట. నిజంగా అండి మన షాప్లో కన్నా రోడ్ సైడ్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. బడ్జెట్లో తీసుకోవాలి అని అంటే నేను ప్రిఫర్ చేస్తానన్నమాట. కానీ బార్గెన్ చేయాలి. టేబుల్ అయితే తీసుకొని ఇంటికైతే తెచ్చుకున్నాను. దాని మీద నా దగ్గర టీపాయ్ కవర్ ఆల్రెడీ ఉన్నింది. అది అలా సెట్ చేశానన్నమాట. ఇంకిక్కడ టీవీలో న్యూ మూవీ ఒకటి పెట్టుకొని నేను మోహన్ అయితే చూస్తున్నాము. ఇంకా లంచ్ చేసి ఇంకా పడుకునేసాము. తర్వాత నేనేం షూట్ చేయలేదు. ఈవినింగ్ అనమాట 5కి ఖుషి దగ్గరికి వెళ్తున్నాను అనమాట స్నాక్స్ తీసుకొని. ఇంకా అలాగే ఉజ్వల్కి కూడా స్నాక్స్ ఇద్దాము అని. తనకి 6:30 వరకు అనమాట స్కూలు. ఖుషికి అయితే 5:15కి. ఇంకా అలాగే డ్యాన్స్ క్లాస్కి తీసుకోపోవాలి కాబట్టి స్నాక్స్ ఏమన్నా తింటారు అనేసి స్నాక్స్ తీసుకొచ్చాను. ఇంకా ఉజ్వల్కి అయితే స్నాక్స్ ఇచ్చేసి ఖుషిని అయితే డ్యాన్స్ క్లాస్కి తీసుకొచ్చాను. ఎక్కడ నిలబడుకోందో ఎంత మంది పిల్లలు ఉన్నారు అండి. ఇది భరతనాట్యం అనమాట. నెక్స్ట్ కూచిపూడి, వైలన్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఖుషిని డ్యాన్స్ క్లాస్లో వదిలిపెట్టేసి ఇంక నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి టీ తాగుదాము అని టీ షాప్కి అయితే వచ్చాము. ఇంక ఇది డ్యాన్స్ క్లాస్ పక్కనే అనమాట టీ షాపు. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చూపించాను ఈ టీ షాప్ని. ఇంక ఇక్కడ టీ తాగేసి ఇంక ఇప్పుడు డ్యాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. టైం అయిపోయింది, పిల్లల్ని రిసీవ్ చేసుకోవాలి. ఇంకా డ్యాన్స్ క్లాస్ నుంచి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత పాప్కార్న్ చేసి ఇమ్మంటే పాప్కార్న్ చేయించాను. ఇంకా తింటుంది. ఇంకిక్కడ హెడేక్ అనమాట. సడన్‌గా ఎందుకో తెలీదు. అందుకని ఉజ్వల్ దగ్గర జండు బామ్‌తో మసాజ్ అయితే చేపించుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఖుషి చూసారో రోజ్ వాటర్‌తో ప్యాక్ చేసింది ఐక్ అనమాట. రిలీఫ్‌గా ఉంటుందంట. మోహన వచ్చి గుడికెళ్తున్నాను వస్తావా అని అడిగాడు. సుబ్రహ్మణ్య స్వామి గుడికి అనమాట. ఈవినింగ్ ఇది 6:30కి డ్యాన్స్ క్లాస్ నుంచి మేము వచ్చేసిన తర్వాత చూసారా 6:30, 7 అవుతుంటే క్లైమేట్ ఎలా ఉందో. ఈ మధ్య డే ఎక్కువ ఉంది, నైట్ తక్కువ ఉందన్నమాట. ఈ సీజన్ అలానే ఉంటుంది. ఇంకా గుడికి ఎందుకు వెళ్తున్నాము అని అంటే ఆ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి మంగళవారం వచ్చిందనమాట. అందుకే నేను కూడా పూజ చేసుకున్నాను. ఇంకా అందుకనేసని ఈవినింగ్ గుడికి వెళ్దాము సుబ్రహ్మణ్య స్వామికి అని ఇంకా మోహనాతో పాటు ఇంకా నేను కూడా గుడికి వచ్చానమాట. ఇది తనపల్లి, చాలా ఫేమస్ తిరుపతిలో తనపల్లి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అంటే. మా చిన్నప్పుడైతే ఈ గుడి ఇంకా బాగుండిందండి. చాలా బాగా. అప్పుడు ఓన్లీ మెట్ల మార్గమే అనమాట. రోడ్ వే లేదు. చాలా బాగుండింది. న్యూ ఇయర్ వస్తే చాలు మా ఫ్రెండ్స్ అందరం కలిసి తనపల్లికి వచ్చేసేవాళ్ళము. అంత బాగుండిందనమాట గుడి. ఇంక ఇప్పుడు డెవలప్మెంట్ చేసిన తర్వాత రోడ్ అయితే వేశారు. అప్పుడైతే రోడ్ లేదనమాట. రోడ్ వేసినాక వెహికల్స్ డైరెక్ట్‌గా కొండపైకే వెళ్తున్నాయి. చాలా బాగా డెవలప్ చేశారు. చాలా బాగుంది. నీట్‌నెస్ అంతా సూపర్‌గా ఉంటుందన్నమాట టెంపుల్. ఇంకా వ్యూ
వస్తే ఎంత బాగుంటుందో వ్యూ పాయింట్ అయితే. సిటీ మొత్తం కనిపిస్తదనమాట కొండపైన నుంచి. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది ఆ లైటింగ్స్‌తో అనమాట. మళ్ళీ మేము బండైతే పార్క్ చేసేసి ఇంకిప్పుడు దర్శనానికైతే వెళ్తున్నాము. జనాలు చూసారా ఎంతమందున్నారో. ఇంక లేట్ అయ్యేసరికి ఇంకా ఎక్కువ పెరిగారనమాట. ఇంక నేను ఇంటి దగ్గర నుంచి వస్తూ పిండి దీపం అయితే తీసుకొచ్చాను. కొబ్బరికాయి, పూజకు కావాల్సినటువన్నీ. ఇంకిక్కడ కొలుస్తంభం దగ్గరే స్వామికి దీపం పెట్టేసుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టి తీసుకెళ్ళాలనమాట లోపల అర్చన చేపించుకోవాలంటే. దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా లోపలికొచ్చి స్వామినైతే గూడా దర్శనం చేసుకున్నాను. చాలా బాగా దర్శనం అయింది స్వామి. ఇక్కడ చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారో, కానీ దర్శనం అయితే చాలా బాగా అయింది. హ్యాపీగా ఉన్నింది మనసుకైతే పీస్‌ఫుల్‌గా. ఇంకిక్కడ పిండి దీపం పెట్టాను గదండీ! ఇంకా ఆ ప్రసాదం అందరికీ అయితే పంచిపెడతా ఉన్నాను. ప్రసాదం పంచిపెడుతూ ఉంటే అక్కడ ఒక స్వామివారు బొట్టు పెడుతున్నారండి అందరికీ. ఇంకా బొట్టు పెట్టించుకుందాం అనేసని వెళ్తే ఆయన బొట్టు పెట్టిన తర్వాత అమ్మవారు లాగున్నావమ్మా నువ్వు అనేసని చెప్పారు. ఇంకా అదే అక్కడ నేను దండం పెట్టుకుంటూ ఉన్నాను. ఇంక గుడి చుట్టూ ప్రదర్శన చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోదాము అనేసని స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూసారా వ్యూ ఎంత బాగుంది. నైట్ వ్యూ అయితే తనపల్లి నుంచి చాలా బాగుంటుందండి. ఆ చల్ల గాలికి ఆ క్లైమేట్ అయితే ఆసమ్ అనమాట. అసలు నాకు చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ. ఇంక ఇప్పుడు ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. వచ్చేటప్పుడు పెద్దగా రష్ లేరండి. రిటర్న్ వెళ్ళేటప్పుడు చూడండి మేము ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసి 8కంతా రిటర్న్ అయితే అయిపోయినాము. ఇంకా రిటర్న్ వెళ్ళే దారిలో పిల్లలకి ఏమైనా తీసుకెళ్దాము అనేసని ఇక్కడ బోండాలు బజ్జీలు వేడిగా వేస్తుంటే అక్కడ ఆగి మేము తిని ఇంకా వాళ్ళకైతే పార్సల్ చేసుకుంటూ ఉన్నాము. ఈ లోపల ఉజ్వల్ ఫోన్ చేసి నీకు ఒక సర్ప్రైజ్ ఉందమ్మా ఇంటికి వస్తే అని చెప్పారు ఇద్దరు. సరే అని అనేసరి ఇంటికి వచ్చి చూస్తే ఆ సర్ప్రైజ్ చూపిస్తాను చూడండి. నేను ఇంటికి వచ్చేసరికి డిన్నర్ వీళ్ళే ప్రిపేర్ చేయాలి అనేసని వీళ్ళే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నారనమాట. చపాతీ పిండి కలిపి ఖుషి ఇక్కడ చపాతీ చేస్తుంది. ఉజ్వల్ అయితే దాంట్లో కర్రీ వచ్చి పన్నీర్ బటర్ మసాలా అయితే చేస్తున్నాడు. నిజంగా అండి నేనైతే షాక్. అది ఖుషి చపాతీ పిండి కలిపి చపాతీ రుద్దుతుంది చూడండి, అది హైలైట్ అనమాట. ఇక్కడ చూసారా ఉజ్వల్ పన్నీర్ కర్రీ ఆల్మోస్ట్ చేసేసారనమాట. నేను వెళ్ళేటప్పుడే వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు ఈ వర్క్ అంతా. వచ్చేసరికి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పన్నీర్ కరెక్ట్గా కుక్ అయిందా లేదా అనేసి చూడమ్మా అని చెప్తుంటే అది చూస్తూ ఉన్నాను. నిజంగా అండి ఎగ్జాక్ట్గా కుక్ అయింది. కర్రీ కూడా ఆసమ్ అనమాట. చూస్తేనే ఆ స్ట్రక్చర్ మీకు అర్థమవుతుంది. ఇంకా చపాతీలన్నీ కాల్చేశారు. ఇంకా ఆ రోజు డిన్నర్కి మాకు చపాతీ విత్ పన్నీర్ కర్రీ, బోండాలు బజ్జీలు అనమాట. ఎంత బాగా అనిపించిందో నాకు పిల్లల్ని చూసి. ఇంకా అలా గడిచింది ఆ డే. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ వీళ్ళని స్కూల్కి అయితే రెడీ చేసి ఇచ్చేసాను. ఇంకా నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉందనమాట. వేరే ఒకరింటికి వెళ్ళాలి. అందుకనేసని అక్కడికైతే రెడీ అవ్వాలి. ఇక్కడ మా చిన్నోడు చూసారా వాళ్ళు వెళ్తే అంత బాధ అనమాట. ముచ్చటేసి వీడియో తీశాను.
ఇంకిది ఈవినింగ్ అనమాట. ఆ రోజు ఆఫ్టర్‌నూన్ అంతా నేనేం షూట్ చేయలేదు. వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పాను గదండీ! ఇంక అక్కడంతా నేనేం షూట్ చేయలేదు. ఈవినింగ్ వరకు అక్కడే ఉండి 5కి ఖుషి దగ్గరికి వెళ్ళి స్కూల్‌లో పికప్ చేసుకొని నెక్స్ట్ డాన్స్ క్లాస్‌కైతే వచ్చాము. ఇంక మేము డాన్స్ క్లాస్‌లో ఉంటే మోహన, ఉజ్వల్ అయితే మాతో జాయిన్ అయినారు టీకనమాట. ఇంకా డాన్స్ క్లాస్ అయిపోయింది. ఉజ్వల్‌కి గూడా క్లాస్ తొందరగా అయిపోయింది. ఇంకనేసి ఇంకా నలుగురం కలిసి టీ అయితే తాగుతున్నాం. టీ అయితే తాగేసాము. ఇంకిప్పుడు ఇంటికి వెళ్ళే దారిలో మాకు గోవిందరాజుల స్వామి వారి ఏనుగులైతే కనిపించాయి. స్వామికి ఉత్సవం ఉన్నప్పుడు ఇలా బయట తీసుకొస్తారండి. తర్వాత మళ్ళీ తీసుకెళ్ళిపోతారు. ఇంక వెళ్ళేటప్పుడు మాకు దారిలో ఇవైతే కనిపించాయి. ఇంత క్లోజ్‌గా చూడడం ఫస్ట్ టైం అనమాట నేను. ఏనుగులనైతే నాకు భలే భయమేసింది. అది వీడియో కూడా ఖుషీనే తీస్తదనమాట. చూడండి ఎంత క్లోజ్‌గా ఉన్నాయో. ఆ తోకతో కొడితేనే ఎళ్లి పడిపోయేట్టుగా ఉన్నాము. అందుకే నేను అంత లాంగ్‌లో వస్తున్నాననమాట. భయమేసి. కానీ అవి ఏమీ అనవనమాట. దేవుడు ఏనుగులు కదండీ! చాలా బాగుంటాయి. బ్లెస్సింగ్స్ కూడా బాగిస్తాయి. ఖుషి "నువ్వు ముందరికెళ్ళమ్మా, ఎళ్ళమ్మా అందరూ వెళ్తున్నారు" అని అనింది. కానీ నాకు భయమేసి నేను వెనక్కే ఉన్నాను. ఖుషి అయితే "ఏందమ్మా నువ్వు అట్లా భయపడుతున్నావు" అనేసి అని అంటుంది వెనక జేరి. ఇంకిక్కడ వీడియో అంతా ఖుషినే షూట్ చేసింది. అది నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా ఆ రోజు డిన్నర్‌కి ఆనియన్ పెసరట్టు అయితే చేసాము. ఇంక తర్వాత నేనేం షూట్ చేయలేదండి. ఇంకా ఆ డే అలా గడిచిందనమాట. ఇంకిది నెక్స్ట్ డే. ఇది ర్యాండమ్ వ్లాగ్ అని చెప్పొచ్చు. ఒక డేలో మెయిన్ థింగ్సే దీంట్లో యాడ్ చేసి పెట్టాను. ఇంకిప్పుడు హాస్పిటల్‌కైతే వచ్చాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! బ్లడ్ ఇచ్చేదానికి వచ్చాను అని. ఇంకిప్పుడు రిపోర్ట్స్ వచ్చాయి. ఇంకా మేడంతో కన్సల్ట్ అవ్వండి వచ్చి మీరు అని అన్నారు. ఇంకా మేడంతో మాట్లాడేసి ఇంకా హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చే దారిలో పూల మార్కెట్ దగ్గరైతే ఆగి పూలైతే తీసుకొని ఇంకిప్పుడు షర్బత్ తాగుదాము అనేసని ఇంకా ఆగాను. ఇంక షర్బత్ తాగేసి ఎట్లాగో స్కూల్ టైం అయిపోయింది కదా! ఖుషీని ఎళ్లి పికప్ చేసుకొని అలాగే డాన్స్ క్లాస్‌కొద్దాము అనేసని ప్లాన్ అనమాట. నెక్స్ట్ ఖుషి దగ్గరికి వెళ్ళాను. పికప్ చేసుకున్నాను. డాన్స్ క్లాస్‌లో డ్రాప్ చేశాను. డాన్స్ క్లాస్ అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చేటప్పుడు ఆకలిగా ఉందమ్మా అనింది. ఇంకా ఆ రోజు లేట్ అయిపోయిందనమాట. డాన్స్ క్లాస్ కూడా 7 వరకు పెట్టుకున్నారు తనకి. ఇంక అందుకనేసని టిఫిన్ 30 దగ్గరైతే ఆగాము. ఇది బైరాపట్టి దగ్గర ఉంటుందండి. ఈ టిఫిన్ 30ని ఇంతకుముందు వీడియోస్‌లో గూడా నేను చూపిచ్చాను. చాలా బావుంటుంది ఇక్కడ టిఫిన్ అయితే. ఏదైనా 30 రూపీసే అనమాట. ఉజ్వల్ అయితే మోనా తీసుకెళ్ళిపోయాడు ఇంటికి. ఇంకా మేమైతే వెళ్ళేటప్పుడు వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. ఖుషి వీడియో తీస్తుంది. వర్షం పడేదనమాట. ఆ చినుకులు మొహానికి కొడతా ఉన్నాయి. నాకు డ్రైవింగ్ చేయలేకపోతున్నాను. తొందరగా వెళ్ళకపోతే ఇంక వర్షంలో తడిచిపోతాము అనేసని ఫాస్ట్‌గా అయితే ఇంటికొచ్చేసాము. ఇంక ఇంటికొస్తే మీకెప్పుడు మోహన కామెడీ చూపించలేదు కదండీ! ఇక్కడ చూడండి మమ్మల్ని ఏం నవ్విస్తున్నాడో తన హెయిర్ స్టైల్‌తో అనమాట. నవ్వలేక చచ్చిపోయాం మేము. ఆ హెయిర్ స్టైల్ చూసి ఏందబ్బా అనంటే మమ్మల్ని నవ్విపించడానికి ఆ హెయిర్ స్టైల్ పెట్టుకొని నవ్విపించాడు. ఇంకా అలా గడిచింది ఆ డే అనమాట. ఇంకిది నెక్స్ట్ డే అంటే సండే రోజు తొలి ఏకాదశి అనమాట. ఆ రోజు సండే అయినా కూడా ఉజ్వల్‌కి స్కూల్ ఉంటుంది. 12:30 వరకు అనమాట. ఇంకా తను వెళ్ళిపోయారు. ఇంకా నేను లేచి హౌస్ అంతా క్లీన్ చేసుకొని బాత్ అయితే చేసి ఈ శారీ అయితే కట్టుకున్నాను. ఖుషినైతే స్నానానికి పంపించాను. ఇంకిక్కడ ప్రసాదం అయితే చేస్తా ఉన్నాను. బెల్లపు పొంగలైతే చేస్తా ఉన్నాను. అది ఉజ్వల్‌కి చాలా ఇష్టం అనమాట. ఇంకా దాంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా చేస్తానండి బెల్లపు పొంగలైతే నేను. చాలా ఇష్టంగా తింటాను గూడా. ఇంకిక్కడ పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ చేసుకునేసాను. ఇంకిక్కడ విష్ణు అష్టోత్తరం పెట్టుకొని వింటున్నాను. అది వింటుంటే మనసుకి ఎంత బాగుందో, చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకిక్కడ ఉజ్వల్ అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు. అప్పుడు టైం 12:30 అనమాట. ఇలా వెళ్ళాడో లేదో అలా వచ్చేసినట్టు అనిపించింది నాకు. ఇంకిక్కడ చూసారా మోహన వస్తూ వస్తూ చికెన్ తీసుకొనొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతున్నాను. పండగ కదా అనేసని. నాకేం తెలుసు ఖుషి ఫోన్ చేసి తెమ్మనింది అని చెప్పాడు.
ఈరోజు ఎవరన్నా తింటారా పండగ కదా అని అంటే, నాకు తెలీదు తెమ్మనింది ఖుషి అందుకనే తెచ్చాను సండే కదా అనేసి అన్నాడు. నువ్వు తినద్దులే పిల్లలకి చేసి పెట్టు వాళ్ళు తింటారు అని చెప్పాడు ఫైనల్గా. ఇంకా తప్పదు కదండి పిల్లలుంటే, పైగా సండే ఇంకా అందుకనేసని ఇంకా వాళ్ళ కోసమని చికెన్ చేసి పెట్టాను. ఇంకా మోహన కూడా తినేసాడనమాట. ఇంకా లంచ్ తనకి కూడా పెట్టించాను. ఇంకా ఆ రోజు లంచ్ మాకు చికెన్ ప్లస్ రసము, పెరుగు, ఇంక ఇక్కడ టీవీ పెట్టుకొని చూస్తూ ఇంకా మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. ఇక్కడ చూసారా ఖుషి చికెన్‌తో రెసిపీ చేస్తుంది. నిజంగా అండి నేను షాక్ అయిపోతున్నాను ఈ మధ్య వీళ్ళని చూసి. టీవీలో చూసి షార్ట్స్ ఎంత బాగా రెసిపీస్ నేర్చుకుంటున్నారో మీరు నమ్మరండి అసలు. నా హెల్ప్ అయితే 1% కూడా లేదు. ఇది నాకు కూడా తెలీదు. మోహనాని తెమ్మనింది చికెన్ అని చెప్పాను కదండీ! ఈ విధంగా తెమ్మనిందంట స్ట్రిప్స్. ఇంకా దాంట్లో చికెన్ స్ట్రిప్స్ అయితే చేస్తుంది. ఎంత బాగా చేస్తుంది చూడండి. ఆ ప్రిపరేషను అవన్నీ అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఇవన్నీ ఎలా నేర్చుకున్నా ఖుషి అనంటే, షార్ట్స్ చూసి నేర్చుకుంటున్నానమ్మా. నువ్వు కూడా చేస్తుంటావు. నేను అది కూడా చూసి నేర్చుకుంటున్నానమ్మా. ఎలా కలపాలి, ఎలా పట్టుకోవాలి అనేసని ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. చూడండి ఆ గంటి పట్టుకునే విధానము, ఆ కలిపే విధానము ఎంత బాగా నేర్చుకుంటుందో. నిజంగా అండి ఏదైనా కూడా ఇష్టంగా, ప్రేమగా నేర్చుకోవాలి. మనం చెప్తే ఏది రాదు అని అనిపించింది. చూసారా ఆ పెనంని ఎలా ఊగిస్తుందో, తనకి శక్తి సరిపోలేదు అంతే. లేకపోతే ఇంకా బాగా చేస్తది అని అనిపిస్తది. నిజంగా అండి. ఖుషిని, ఉజ్వల్‌ని చూస్తే అంత హ్యాపీ అనిపిస్తది నాకు. వాళ్ళు నేర్చుకునేటివి ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నారండి. ఇది రాదు నాకు అని లేకుండా అన్నీ నేర్చుకుంటున్నారు. స్టడీస్‌లో కూడా అలానే ఉంటారండి. హ్యాపీ అనమాట నేను. నాకు స్టడీస్ గురించి కూడా భయం లేదు వాళ్ళు. ఇంకిక్కడ చూసారా టేస్టింగ్ టైమ్ అనమాట. నేను తినను కదా ఖుషి, నువ్వే తిని చెప్పు ఎలా ఉంది అని చెప్పాను. నిజంగా అండి చాలా బాగుంది. మోహన, ఉజ్వల్, ఖుషి అయితే నీకా నాకా అని తిన్నారు. వాళ్ళ డ్యాడీ అయితే నువ్వు నేర్చుకో ఎలా చేసింది చూడు చిన్నపిల్ల అయినా అనేసని మోహన నన్ను కామెంట్స్ అనమాట. నిజంగా అంత బాగా చేసిందండి. ఆ రెసిపీ కనుక్కొని మీతో కూడా ఒకసారి నేను షేర్ చేస్తాను. వంట సంగతి ఏమో కానీ ఖుషి వంట రూమ్లోకి వచ్చి వంట చేస్తే ఇన్ని సామాన్లు యూస్ చేస్తుంది అనమాట. ఇదే నాకు పెద్ద టాస్క్ క్లీన్ చేసుకోవడము. ఇంకా సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యేసి మొహం కడుక్కొని ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను. ఈవినింగ్ 6కి అంతా ఆ రోజు దీపం అయితే పెట్టేశాను. డైలీ 6కే పెడతానండి, ఆ రోజనే కాదు. ఇంకా మీకు చెప్పాలని చెప్పాను. ఇంకా చూసారా క్లైమేట్ ఎలా ఉందో. 6:37 అవుతున్నా కూడా క్లైమేట్ అలా ఉంది లైటింగ్‌తో. ఇంకా వర్షం అయితే లైట్‌గా స్టార్ట్ అయిందనమాట. చాలా బాగుంది క్లైమేట్. ఈ క్లైమేట్‌కి టీ తాగాలనిపించింది. ఇంకా టీ అయితే పెట్టుకుందాము అనేసని ప్లాన్ అనమాట. మా చిన్నోడు చూసారా బయటెళ్ళాలంట, అరుస్తూ ఉన్నాను లోపలికి రా అనేసని. అదే లోపలికొస్తది. ఇంకా టీ తాగాలనిపించిందని చెప్పాను కదండీ! ఇంకా టీ అయితే పెట్టుకున్నాను నాకు, ఉజ్వల్‌కి. ఇంకిక్కడ మళ్ళీ ఉజ్వల్‌కి డిక్టేషన్ అయితే పెడుతున్నాను. వాళ్ళ టీచర్స్ మళ్ళీ మీ మమ్మీ దగ్గర కొన్ని వర్డ్స్ డిక్టేషన్ పెట్టుకొని తీసుకోరా అని చెప్పారంట. ఇంకా అదైతే తనకి చెప్తున్నాను. ఇంకా డిన్నర్ అయిపోయింది. వీళ్ళకి పెట్టిచ్చేసాను. అందరూ తినేసారు. ఇంకిక్కడ స్టిచ్చింగ్ బట్టలు కొన్ని ఉంటే చాలా రోజుల నుంచి పెండింగ్ పడి ఉన్నాయన్నమాట. ఇంకా అవి స్టిచ్ చేసుకుందాము అనేసని ఇంకా ఆ రోజు మిషన్ అయితే ఎక్కాననమాట. కుడదాము అనేసి అవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి 9:30 అలా అయింది. ఇంకిక్కడ నాకు నిద్ర రాలేదు. మోహన్ ఒక షో పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఇంకా తనతో పాటు నేను కూడా కొంతసేపు టీవీ చూసి తర్వాత పడుకుందాము అనేసి అనుకున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఇలా గడిచిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.